నాలాయిర దివ్య ప్రబంధములోని నాన్ముఖ తిరువందాది అనే రచనను తిరుమల శయ్యాళ్వార్ రచించారు. ఈ నాన్ముఖ తిరువందాది 96 పాసురములతో నిండి ఉన్నది. 3 రోజుల నుంచి మొదటి పాసురం నుంచి 60వ పాసురం దాకా చూశాము. ఈరోజు 61వ పాసురం నుంచి 80వ పాసురం దాకా చూద్దాము. మనకేతం షారా మధుషూతన్ రన్నై తనకేతాన్ తంగమా కొళ్ళిల్ எனக்கேதான் நின்றொன்றி நின்று உலகே ஏழு ఆనేయోటి నాన్ షెండ్రొండ్రి నిన్న తెరు. ఏకాగ్రతతో ఈ లోకములు ఏడింటిని ఆజ్ఞాపించే మధుసూదనుడు తనకు తానుగా వచ్చి ఏ బాధలు నన్ను చేరనీయకుండా రక్షిస్తున్నాడు. 62వ పాసురం. తిరునిన్రా పక్కం తిరువిదు என்று ஒரார் கருநின்றா கல்லார் கூரை பரு திருவிருந்த மார்பில் ஷீரிதாரந்தன் மண்டலவு தன் துளாய் తార్ తన్నై జోడి తరిత్తు. వక్షస్థలమున లక్ష్మీదేవి కొలువై ఉన్న శ్రీధరుడు తుమ్మిదలు తిరిగే చల్లని తులసిని మాలగా చుట్టుకున్న శ్రీయప్పతియే నిజమైన పరతత్వము అని తెలియని కర్మబద్ధులు అజ్ఞానంతో ఉపదేశిస్తున్నారు. 63వ పాసురం. తరితిరిందా నాకవే తారా కణ్పో వీరిత్తు రైతా వెన్నా కత్తున్నై తెలుతీ వాషిత్తుం కేట్టుం వణంగి మళిబట్టుం భూషిత్తుం బోకినేన్ పోతూ. తారాగణ సంచారమును విశదముగా చెబుతూ కాలచక్రమును నడిపించే శేషశయనుడు గురించి తలుస్తూ వ్రాస్తూ చెబుతూ వింటూ నమస్కరిస్తూ రోజంతా ఒక మహాయజ్ఞమును చేస్తున్నట్లుగా గడుపుతున్నాను. 64వ పాసురం. పోతానీటి రైంజి ఏతు మినోపోన్ మకరాగాతనై ఆతి పెరుమానై నాతానై నల్లానై నారణనై నమ్మేళ్ పిరవర్ పరక్కుం షొల్లానై షొల్లువతే షూతూ. అందమైన మకర కుండలముల జగత్కారణుడిని, ఆ సర్వేశ్వరుడిని, గొప్ప విలక్షణుడైన అంతర్యామిని, అన్ని జన్మలను పోగొట్టే ఆ శ్రీయపతి గురించి చెప్పడమే శ్రేయస్కరము. 65వ పాసురం. సూతావతు ఎన్నెంజత్తు ఎన్నినేన్ షొన్మాలై మాతాయా మాలవనై మాతవనై యాతానం వల్లవా సిందిత్తు ఇరుపేర్కు వైకుందత్తు ఇల్లయ్యే షిల్లిరిడం. 65వ పాసురం యొక్క అర్థము. ప్రబంధములను అనుసంధించి అధ్యయనము చేసిన నేను ఆ వైకుంఠమును చేరడమే గొప్ప భాగ్యము అని తెలుసుకొని భువనమోహన సుందర రూపముతో అక్కడే ఉండి మాయలను చేసే ఆ మాధవుడిని నా మనసులోన తలుచుకుంటున్నాను. 62వ పాసురం. ఇడమావతు ఎన్నెంజం ఇండ్రెల్లాం పండు నా పడనాకనై నెడియ మార్కు తిడమాక వయ్యేన్ మతి చూడి తన్నోడు ఆయనై నాన్ వయ్యేన్ ఆర్ చెయ్యన్ వలం. పడగల శేషుపానుపుపై ఉన్న సర్వేశ్వరుడికి నా మనసును నివాసముగా చేసిన భాగ్యమును పొందిన నేను చంద్రుడిని ధరించిన శివుడికి కానీ ఆ బ్రహ్మదేవుడికి కానీ ప్రదక్షిణలు చెయ్యలేను. 67వ పాసురం. వలమాక మాటమై తానాక వైకల్ కులమాక కొత్తను తానాక నలమాక నారణనై నాపది అయి జ్ఞాన పెరుమానై చిరణనై ఏతు నిరం. మంచిదైనా చెడ్డదైనా వంశమును ఇచ్చినా ఇవ్వకున్నా ఆ శ్రీమన్నారాయణుడిని, జ్ఞానానందుడైన ఆ దేవాది దేవుడిని, పరిపూర్ణ కళ్యాణ గుణమయుడైన నా స్వామిని అనుక్షణము పూజించడమే నా పని. 68వ పాసురం. తిరంబేలు మినుకండి ఏరు తిరువడి తన్నామం మరుందం పురందొళా మాందరై ఇర ఎంగియం షాతువరయ్యా పోతు మెంగళేంద్రాన్ నమనం తన్మ తూతువరై కూవి శివికు. ఆ సర్వేశ్వరుడి దివ్యనామములను తలిచే మానవులకు నమస్కరించే వారికి అనుకూలముగా ఉండండి అని యముడు తన దూతలకు చెవిలో రహస్యముగా చెప్పినట. 69వ పాసురం. శివికింబా మావతుముం షెంగల్ మాళ్ నామం పువిక్కుం పువి ఆతువే కండీర్ కవిక్కుం నే పొరుళాయ్ నిన్రానై నేర్ పట్టేన్ పార్కల్ మరై పొరుళం ఆతనై ఏతాన్. చెవికి ప్రియమైనది ఆ పద్మాక్షుడి దివ్యనామము. ఈ భూమిపైన సుఖము కూడా అదే. కవిత్వమునకు నిండుతనమును తెచ్చే ఆ స్వామిని పొంది ఆలోచించి చూసినప్పుడు వేదార్థము కూడా అదే అయి ఉన్నది. 70వ పాసురం. తానొరువా నాకీ తరణి ఇడందెడుత్తా
என் ஒருவானாய் எயித்தில் தாங்கியது யான் ஒருவன் என்றாரிக்கின்றே நல்லேன் ఇరునిలైతే చెండ్రాంగు అడిపడుత చెయ్యి. ఆకాశము పైన కింద ఉండే ఈ రెండు లోకములలోకి వెళ్ళి తన దివ్యపాదములను చేర్చిన వామనుడు తానే అద్వితీయ వరాహ రూపుడై ఈ భూమిని విడదీసి తన కొమ్ముపై ధరించెను అన్న విషయమును నేను ఇప్పుడే తెలుసుకున్నాను. 71వ పాసురం. షేయన్ అనియేన్ షిరియన్ మిన పెరియన్ ఎంతవరై కోనాయ్ నిన్రా మాయన్ అన్రు ఓతియవాకు తనై కల్లారు ఉలకలెత్తిల్ ఎతిల్ రాయ్ మై జ్ఞానమిల్. భక్తులకు దగ్గరగా ఉంటూ తన మాయతో దూరముగా ఉన్న భగవంతుడు ద్వారకాధిపతి అయి ఆనాడు కురుక్షేత్ర రణరంగములో చెప్పిన చర్మశ్లోక మంత్రమును సరి అయిన జ్ఞానముతో అర్థము చేసుకోలేని వారు ఈ లోకములో రాక్షసత్వముతో శత్రువులుగా మారుతున్నారు. 72వ పాసురం. ఇల్లరమిల్లేల్ తురవరమిల్లెన్నుం షొల్లరమల్లనువం షొల్లళ్ళ నల్లరం ఆవనుం నల్వేత మాతవం నారణనే ఆవతూ ఈతూ అన్రు ఎంబారారు. నిరాపేక్ష లేనటువంటి కర్మ జ్ఞాన యోగముల ద్వారా చేరలేని మనము 4 వేదములలో గొప్పవాడైన ఆ శ్రీమన్నారాయణుడిని భక్తి సంకీర్తనల ద్వారా చేరగలిగితే ఇప్పుడు ఎవరు కాదంటారు? 73వ పాసురం. ఆరే ఎరివారు అనేతులకుం ఉండు మిళెందా పేరాళియాన్ రన్ పెరుమేయై కారు షేరెందా కండత్తానెన్ కണ്ണాన్ కణారవన్ వైతా పండైతాన్ తానత్తిన్పది. గొప్పవారైన నీలకంఠపు శివుడు 8 కన్నుల బ్రహ్మదేవుడే చక్రధారి అయిన ఆ స్వామి ఈ లోకములన్నిటినీ మిరింగి బయటకు తీయడాన్ని తెలుసుకోలేనప్పుడు ఆ స్వామిని చేరే పరమపద పావన మార్గము గురించి ఎవరు చెబుతారు? 74వ పాసురం. పతిపకైంగార్కు ఆతాతు పాయతిరైనా నీరు పాళి மதி தடைந்தா வாழர்வம் தன்னை மதித்து அவன் ரன்வாள் கத்தே தீய மாமேனி మాయవనై అల్లా తొండ్రో ఏత్తాతు ఎన్ను నా. జాతి శత్రువులైన గరుత్మంతుడిని ఎక్కి కదిలే అలల నీటి సముద్రము పైన ఉన్న ఆదిశేషుడిని చేరి మాయారూపంలో నా లోపల ఉంటూ నన్ను రక్షిస్తున్న సర్వేశ్వరుడిని తప్ప నా నోరు వేరొకరిని తలవదు. 75వ పాసురం. నా కొండు మరణం పాడే ఎన్నలమాక తీకొండ శెమ్లుడయ్యాన్ శెన్రు ఎన్రుం పూకొండ వళ్ళవారు ఏత్తమగిరాత వైకుందా చెల్వనారు శేవడి మేల్పాటు. ఎర్రని జడల శివుడు అగ్నిపూలతో పూజించే ఆ వైకుంఠనాథుడి దివ్యశక్తిని ఎల్లప్పుడూ సంతోషముగా పాడుకునే నేను నా నోటితో ఈ మానవుల గురించి పాడలేను. 76వ పాసురం. పాటు మురయ్యం వడుకలయ్యం పల్పొరుళం ఈటియ వీతియం ఇరువిశుంభం కేటమనவும் శురుతి మరైనాంగుం మాయన్ తన మాయై ఎల్పట్ట తర్పు. మాయాలోలుడి సంకల్పముతో ఏర్పడిన 4 గొప్ప గొప్ప వేదములు మండే అగ్నిసాక్షిగా విశాలమైన ఆ ఆకాశం వరకు వినపడేటట్లు మనుస్మృతిగా పురాణ ఇతిహాసములుగా వినపడే తత్వములుగా గానముతో కీర్తించే పాశ్రములుగా ఏర్పడెను. 77వ పాసురం. தற்பன்னை தான் அறியானேலும் தடம் கடலை கற்கொண்டு தூரத்தா கடல் வண்ணன் ஏற்கொண்டா எவ்வினையும் நீங்க விளங்கா మనం వేత్తాన్ ఎవినయ్యం మాయుమాల్ కొండు. నిజముగా ఆ విశాల సముద్రమును రాళ్లతో పూడ్చిన సముద్రవన్నపు శ్రీరామచంద్రుడు తెలియని నన్ను చేరతీసి నన్ను చుట్టుకున్న సకల కర్మలు పోవునట్లుగా తన దయను పొందే మంచి మనస్సును నాకు ప్రసాదించును. 78వ పాసురం. కండు వణంగి నార్కు ఎన్నంగోలోం కామనుడల్ కొండ తవర్తార్కు మైయునర్త మండలంబుం తారలంగణ్ణిన్మడి యాంతన్ పియరే కేటిరుంద అంగార లంగలాన మయ్యాలయందు.
మన్మధుడి శరీరమును భస్మము చేసిన శివుడు తపస్సంపన్నురాలైన పార్వతీదేవికి పెద్ద కిరీటము కలిగిన స్వామి గురించి చెబుతూ ఉంటే అక్కడ సేవ చేస్తున్నవారు ఆ స్వామి మెడలో వేసిన పూలమాల వలె పరవశముతో కదలకుండా ఉండిపోయిరి. 79వ పాసురం. ఆయందు కొందు అతి పెరుమానై అంబినాల్ వాయందా మనత్తు ఇరొత్త వల్లార్కల్ ఏయందా తమ్మై కందా మాక విరంబవరే తాయందా వైకుందం కాంబార్ విరైందు. తొందరగా వైకుంఠమును చేరాలి అని అనుకున్నవారు తాము చేరి ఉన్న ఈ శరీరమును ఒక వ్యాధి వలె అనుకొని ఆచరణతో ఆ జగత్కారణుడి అభిమానమును పొందాలని మనస్సు పెట్టి సేవించెదరు. 80వ పాసురం. విరైందడై మేలోరో నాள் వెల్లం పరక్క కరందు ఒలకం కాతలిత్తా కണ്ണన్ పరందులకం పాడు నాం ఆడిన కేటుపడ నరకం వీడిన వాషల్ గదవు. నాన్ముఖ తిరువందాది యొక్క 80వ పాసురం. నరకమునకు వెళ్ళేవారు లేక అక్కడి వాకిటి తలుపులు పాడైపోనట్లుగా ఒకానొకప్పుడు ప్రళయము ముంచుకొని రాగా అన్ని లోకములను దాచి కాపాడి రక్షించిన ఆ శ్రీకృష్ణుడి గొప్పతనము గురించి మనస్సు పెట్టి వింటూ ఆడుతూ పాడుతూ చివరకు ఆ స్వామిని పొందండి.